హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 4 బ్రేక్ఫాస్ట్ రెసిపీకి అయితే పఫ్డ్ రైస్తో సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను 1 కప్ పఫ్డ్ రైస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ కంటే తక్కువ పుట్నాలు తీసుకున్నాను. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. సో డ్రై ఫ్రూట్స్ 2 బాదం 2 కాజు తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే కంప్లీట్లీ ఆప్షన్ అండి. ఇప్పుడైతే సెర్లాక్ పౌడర్ ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అది కొంచెం హీట్ అయిపోయాక నేను పఫ్డ్ రైస్ అయితే యాడ్ చేశానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో చూడండి, ఒక 30 సెకండ్స్ అయితే ఇవి ఇలా డ్రై రోస్ట్ అయితే చేయాలి. ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి వేరే ప్లేట్లోకి. అలాగే అదే కడాయిలో పుట్నాల పప్పులు అయితే యాడ్ చేశాను, అవి కూడా డ్రై రోస్ట్ చేస్తున్నానండి. సో అవి కూడా ప్రాపర్గా ఒక 30 సెకండ్ అయితే రోస్ట్ చేసేయాలి. చూడండి, ఇవి కూడా సపరేట్ ప్లేట్లో వేసేసుకున్నాను. అలాగే దాంట్లోనే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి అవి కూడా డ్రై రోస్ట్ చేసేసానండి. సో అన్నీ చూడండి ప్రాపర్గా అయితే వేగిపోయాయి. సో అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా అయితే బ్లెండ్ చేసేద్దాము. చూడండి, ఇలా స్మూత్గా అయిపోయింది. మనం దీన్ని అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక 1 వీక్ 7 డేస్ అయితే ఈ పౌడర్ స్టోర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే నేను పౌడర్ తీసుకున్నాను. అలాగే హాట్ వాటర్ తీసుకున్నానండి. మన కన్సిస్టెన్సీ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి ఫీడ్ చేయండి. సో ఈ సెర్లాక్ అయితే మనం ట్రావెలింగ్ టైంలో కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చండి. బయట ఫుడ్ పిల్లలకి పెట్టినప్పుడు ఇవైతే హ్యాపీగా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటి రెసిపీకి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.